ఏడోది సెటిల్ అవ్వడం అంటే ఏంటి? చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. సెటిల్ అవ్వడం అంటే ఏంటి? తెలుగులో అర్థం చెప్తాను మీకు. స్థిరపడదు. వెరీ గుడ్, నా కష్టం లేకుండా చేశారు. సెటిల్ అవ్వడం అంటే ఏంటి? స్థిరపడడం అంటే ఏంటి? లోకస్తులకు సంబంధించింది అనమాట. ఇది కూడా గన్ షాట్ లాంటిది, చిన్నది, 5 నిమిషాలు అయిపోద్ది పాఠం. స్థిరపడడం లేదా సెటిల్ అవ్వడం అంటే ఏమంటారంటే పెద్దోళ్ళు, వీడికి పెళ్లి చేస్తే సెటిల్ అయిపోతాడండి, వీడికి ఉద్యోగం వస్తే సెటిల్ అయిపోతాడండి, వీడికి ఉద్యోగం రాదు కానీ ఏదో ఒక వ్యాపారం పెట్టిస్తే సెటిల్ అయిపోతాడండి. ఇలా కాకుండా 4 ఎకరాలు వ్యవసాయం ఇచ్చేసి అప్పచెప్పేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆడి సెట్ అయిపోతాడండి అంటారు. విన్నారు కదా ఈ మాటలో. మరి సెటిల్ అవ్వడం అంటే ఏంటి? సెటిల్ అవడం అంటే ఏంటి? గన్ షాట్స్ అండి, బేసిక్ బైబిల్ కోర్సులో 7th లెసన్. సెటిల్ అవడం అంటే ఏంటి? సెటిల్ అవడం అంటే ఏంటి? మరి ఉద్యోగం వస్తే సెటిల్ అయినట్ట, వ్యాపారం చేస్తే సెటిల్ అయినట్ట, పెళ్లి చేస్తే సెటిల్ అయినట్ట, వ్యవసాయం చేస్తే, వ్యవసాయం కౌలు తీసుకుని చేస్తే సెటిల్ అయినట్ట. ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమంది సెటిల్ అయ్యారు, ఎంతమంది సెటిల్ అవ్వలేదు? అసలు సెటిల్ అవ్వడం అంటే ఏంటి? స్థిరపడడం అంటే ఏంటి? ఓకేనండి. 2 మాటలండి. అప్పు లేకపోవడమే సెటిల్ అవ్వడం. రెండోది, అవసరం వచ్చినప్పుడు పక్కవాడి దగ్గర చెయ్యి చాచకుండా బ్రతకగలుగుతాం చూసారా, అది సెటిల్ అవ్వడం అంటే. పొలాలు ఉండడం, ఆస్తులు ఉండడం, ఉద్యోగాలు ఉండడం, వ్యాపారాలు ఉండడం, ఈ చేయటం, అవి చేయటం, అవి చేయటం, ఈ చేయటం, ఎన్ని చేస్తే సెటిల్ అయిపోయినట్టు కాదు. నాకు లేదనుకోండి, నేను సెటిల్ అయ్యాను, ఓకే, నాకు ఉద్యోగం లేకపోయినా పర్లా, వ్యాపారం లేకపోయినా పర్లా, పొలం లేకపోయినా పర్లా. అవసరానికి పక్కవాడి దగ్గర అడగడం తప్పు కాదు, అడిగే స్థితి లేకుండా మనం బ్రతకగలిగినప్పుడు మనం సెటిల్ అయినట్టు. ఓకేనా? అడగడం తప్పు కాదు. ప్రసాద్ నేను అస్తమానం తీసుకుంటాం. సెటిల్ అవ్వడం అంటే ఏంటంటే అప్పు లేకపోవడం, అవసరానికి పక్కవాడి దగ్గర చేయి చేసే స్థితి మనకి రాకుండా బ్రతకడమే సెటిల్ అవ్వడం. ఉద్యోగం వచ్చింది, లోన్ పెట్టి కారు కొనుక్కున్నారు. ఇప్పుడు ఉద్యోగం వస్తే సెటిల్ అయింది అనుకుంటే, ఉద్యోగం వస్తే ఇప్పుడు అప్పు అయ్యింది. సెటిల్ అయ్యాడా, అప్పు అయ్యాడా? చెప్పండి. జీవితంలో మనిషి చేసే పెద్ద తప్పులు ఏంటంటే, నేను చిన్న తప్పులు అంటలా, పెద్ద తప్పులే అప్పులు. పెద్ద తప్పులే అప్పులు. నేను బయటలో ఎవరి గురించి చెప్పట్లేదు. మా పెదనాన్నగారి అబ్బాయి ఉన్నాడు, సీను. మొత్తం అప్పులు చేసి, ఆస్తులు మొత్తం అమ్మేసి, ఇల్లుతో సహా అమ్మేసి ప్రస్తుతానికి అక్కడ రోడ్డు పక్కన ఉంటున్నాడు. ఇప్పుడు అదే ఆస్తులను నమ్ముకోకుండా కోటీశ్వరుడు. అక్కడ నూజివేడి దగ్గర గోల్డ్ స్థలాలు అమ్మేశాడు, పొలాలు అమ్మేశాడు, మొత్తం అమ్మేశాడు. మా సుబ్బారావు తాతగారే అబ్బాయి ఉన్నాడు, జట్టి శ్రీనివాసరావు గారు. ఆయన కూడా అప్పులు తప్పులు చేసి మొత్తం ఆస్తులు మొత్తం అమ్మేసి చిన్న తిరుపతిలో ఇంట్లో అద్దెకుంటున్నాడు. మా సందులో ఇంకో అబ్బాయి కూడా మొత్తం అప్పులు చేసి ఫరారీలో. అప్పులు తప్పులు. మరి ఎటువంటి అప్పులు చేయొచ్చు? నాకు ఉద్యోగం ఉంది, సంవత్సరానికి నేను ఒక 30,000 ట్యాక్స్ కట్టాలి, 30,000 గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి అనుకున్నాం. అనవసరంగా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం కన్నా చిన్న లోన్ పెట్టి ఇల్లు కట్టుకుని ఆ 30,000 ట్యాక్స్లో చూపించుకుని అది అటు చూపించేసుకున్నాం అనుకోండి, అది అప్పు అయిద్దా? తెలివైన పని అయిద్దా? అటువంటి ఏమైనా ఉంటే చేసుకోవచ్చు, కానీ నువ్వు పని కట్టుకుని అవసరం లేకుండా నీ సంపాదన 10 రూపాయలు అయితే నువ్వు 70 రూపాయలు అప్పు చేస్తే ఎప్పటికి తీరద్దే. తీరకపోగా అతిగారాల కొడుకులు ఉన్నారండి మా సందులో. అతిగారాల కొడుకులు ఎకరాలు అమ్మేశారు. గారం ఏం చేసింది? ఎకరాలను అమ్మించింది. మీ సందులో చివరికి కూడా ఉన్నాడుగా.
సుమారు ₹1,00,00,000 ఆస్తి అమ్మితే అప్పులు తీరలేదంటే ఎంత గారం చేశారు చూడండి అమ్మ నాన్న. అప్పులు పెద్ద తప్పులు, అవే మన జీవితాలకి ముప్పులు. చిన్న చిన్న అవసరాలకి తీసుకోవచ్చు అండి, తీర్చుకోవచ్చు. కానీ సంపాదన మించి ఎప్పుడు కూడా వెళితే మన జీవితాలు సర్వనాశనం అవుతాయి. ప్లస్ అప్పు మైండ్లో ఉన్నంత వరకు వాక్యం మైండ్లోకి వెళ్ళదండి. నేను చెప్పింది 2 రకాల అప్పులు చెప్పాను మీకు. ప్రసాద్ ఉన్నాడు, లోన్ పెట్టి ఇల్లు కట్టుకున్నాడు, నెల శాలరీ వస్తుంది, కట్ అయిపోతుంది, ఇంకేం బాధలేదు. ఇప్పుడు పనికి వెళ్ళాలి, మనం పనికి వెళ్ళలేదు, నెల వచ్చేపాటికి వడ్డీ కట్టాలి. ఎక్కడ తీసుకొచ్చి కడతావు? ఆ వడ్డీ కట్టడానికి వేరే చోట ఇక్కడ ₹2 వడ్డీకి నువ్వు అప్పు తీసుకుని ఆ వడ్డీ కట్టడానికి మళ్ళీ ₹5 వడ్డీ తీసుకుని ఈడికి కట్టి ₹5 తెచ్చిన కూడా ₹7 వడ్డీ చేసి. పాఠం పేరేంటి? సెటిల్ అవ్వడం అంటే ఏంటి? సెటిల్ అవ్వడం అంటే అప్పు లేకపోవడమే సెటిల్ అవ్వడం. మనం ఎప్పుడైతే అలా ఉంటామో ప్రశాంతంగా బ్రతుకుతామండి. గంజి పోసుకుని తినేని బతికేయచ్చు. ఏమంటారు చెప్పండి? సెటిల్ అవ్వడం అంటే ఏంటండి? అప్పు తప్పే కాదు, ముప్పు కూడా. ఇప్పుడు ఉద్యోగం ఉంటే సెటిల్ అవుతాడు అనుకుంటే, ఉద్యోగం ఉంటే సెటిల్ అవ్వడం కాదు కాక అప్పులు పాలవడం జరుగుతుంది. వ్యాపారం అయినా పెళ్ళి అయినా ఇవన్నీ చూసుకుంటే మీకు ఎవరు సెటిల్ అయిన వాళ్ళండి? అప్పు లేని వాళ్ళు సెటిల్ అయిన వాడు. అవసరానికి పక్కవాడి దగ్గర చేయి చాచకుండా బ్రతకగలిగిన వాళ్ళే సెటిల్ అయిన వాళ్ళు. కాబట్టి మనం అలా అవ్వాలని కోరుకుంటూ మాటల్ని ముగిస్తున్నాను. మనిషి జీవితంలో చేసే పెద్ద తప్పులు ఏంటండి? అప్పులు. ఇవి జీవితానికి పెను ముప్పులు. మన కళ్ళ ముందే చాలా మందిని మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితులకు సంఘ సభ్యులు ఎవరో వెళ్ళిపోకూడదని కోరుకుంటూ ఈ మాటలు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రసాద్ 48.